విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచల కొండ వద్ద వెలిసిన సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉత్తర అయోధ్యగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య వేద పండితుల మంత్రోచ్చరణలతో అభిషేకాలు అర్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తులను కనుల పండుగగా నిలిచింది. మంత్రివర్యులు శాసనసభ్యులు వీరంతా ఉంటేనే లోకక్షేమం తప్పకుండా జరుగుతుంది. పూర్వకాలంలో ఒక పెళ్లి కార్డు పైన శ్రీను రాస్తే శ్రీరామ అని రాసేవాడు. మన ఇంట్లో హైందవ ధర్మశాస్త్ర తప్పకుండా అట్లా ఒక విచిత్రంగా నాట్యం చేస్తూ జలరంజకంగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మాటలు తీసుకుని చక్కగా నృత్యం చేస్తున్నటువంటి విజయాన్ని ప్రవర్తిస్తున్నాం. అటువంటి మాలకు అమ్మవారిని అయ్యవారిని అలంకరిస్తున్నటువంటి దివ్య బంధాన్ని అంతా కూడా చూస్తున్నా. మనస్థితి 60 మార్క్స్ దాన్ని, అదే విధంగా పరిస్థితి 20 మార్క్స్, అదే విధంగా ఇక గ్రహస్థితి 20 మార్క్స్. వీటన్నిటికంటే మనస్థితి చాలా గొప్పది కాబట్టి మనస్థితి పైన ఆధారపడాలి మనమంతా చూడాలి. రాముడు కూడా అంతే. తండ్రి చెప్పినా కొన్ని మాటలు వినడా, గురువు చెప్తే విన్నాడు, పినతల్లి చెప్తే విన్నాడు. కూడటువంటి కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదు. ఎవరు ఎంతమంది చెప్పినా కూడా వినలేదు. రాముడు సీత అరణ్యంలో చిత్రకూటంలో వసిస్తున్నారు. ముందంతా కూడా వచ్చి అడిగారు,
రామభద్ర, ఈ అడవిలో రాక్షసులున్నారు, మమ్మల్ని తపస్సు చేయటం లేదు, తప్పకుండా మమ్మల్ని రక్షించవలసింది అంటే సీతాదేవి వెళ్ళి రామభద్రుడిని పట్టుకుని మనకెందుకయ్యా వైరం, అడవికి వచ్చాం, అసలే మన పరిస్థితి బాగుండలేదు, అటువంటి సమయంలో వీళ్లతో వైరం పెట్టుకుంటే మనం ఏమవుతాము అని చెప్పి అంటే అప్పుడు రాముడు అన్నాడు, రాముడు అవతరించిందే ధర్మం కోసం,